రాజమండ్రి కల్తీ పాల ఘటనపై అధికారులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. శాంపిల్స్ కలెక్ట్ చేయడం జీజీహెచ్ కాకినాడ as well as జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడైనా మనము వీ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నాలుగు మరణాలు జరిగింది. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగింది. 12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు. ఈ 12 మందిలో నలుగురు ఇప్పుడు మనకి మరణించారు. నలుగురు డీటెయిల్స్, నలుగురు పేర్లు కూడా చెప్తాను. నలుగురు పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో నలుగురు కూడా వేరియస్ డిఫరెంట్ డేస్ జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ వరకు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే, ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్ గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు రిక్వెస్ట్ అవ్వాలంటే ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూ ఇస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్ కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తున్నాం. అంటే అది జీజీహెచ్ కేసు, అది దానికి మిల్క్ వెండర్ కి లింక్ లేదని చెప్తున్నారు. సర్జికల్ వాటర్ జాయిన్ అయ్యారు. ఆవిడ చిన్న పెయిన్ అప్ వచ్చి అక్కడ ఆవిడ చనిపోయారు. ఆవిడ మీకు సంబంధం లేదు, జాయిన్ అయ్యారు. పెయిన్ ఆఫ్ డామిన్ సర్జికల్ వార్డ్ నెక్స్ట్ నిన్న వాళ్ళు మీడియా చెప్పారు. వాళ్ళు ఒక్కసారి డిఎంహెచ్ఓ గారు సిమ్టమ్స్ ఏమొచ్చినాయి అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏ సిమ్టమ్స్ వస్తే మాకు చెప్పాలి అనేది ఒకసారి చెప్తారు. ఆన్ చేయండి. నమస్తే అండి. ఇప్పుడు వరకు నమోదైన కేసులు మనకి మొత్తం 12. ఇందులో 4 డెత్లు రావడం జరిగింది. మిగిలిన కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీరికి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్ తో పాటుగా ఎనూరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years, 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. అది విషయం. ఇప్పుడు మా సర్వేలో
మా సిబ్బంది అందరూ హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేస్తున్నారు. ఎఫెక్టెడ్ ఏరియాస్ స్వరూప్ నగర్ అండ్ చౌడేశ్వర, ఈ ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్ లో మేము అడుగుతున్న ప్రశ్నలు అన్ని కూడా దీనికి రిలేటెడ్ గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసులు ఎవరు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాత్రి మేము 7:30 నుంచి ఈవినింగ్ తెల్లవారుజాము 4:30 వరకు బ్లడ్ శాంపుల్స్ కొన్ని కుటుంబాల దగ్గర సేకరించడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుందండి. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసాము, హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారు కూడా వచ్చారు, దీని మీద వారు కూడా స్పందిస్తారు. ఒకసారి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారిని మాట్లాడవలసిందిగా సార్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు కన్సిడరేషన్ మనకి ఇంతవరకు నివేదిక వస్తే కానీ చెప్పలేము, అది స్పష్టంగా ఉంది. అయితే అది కనుక జరిగితే కనుక పిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నది మా ఉద్దేశం.